Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. వేణుమాధవ్కు షాక్. నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి. పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడం కోసం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పిన వేణుమాధవ్కు ఈసీ షాక్ ఇచ్చింది. ఆయన నామినేషన్ చెల్లదని షాకింగ్ విషయం చెప్పింది. రిటర్నింగ్ అధికారి చెప్పిన విషయంతో వేణుమాధవ్ వెనుదిరిగి వెళ్లిపోయారు. తెలుగు చలనచిత్ర హాస్య నటుడు వేణుమాధవ్ తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అందుకుగాను గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేందుకు కోదాడలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. అయితే తన నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. దాంతో వేణుమాధవ్ నిరాశగా ఇంటిబాట పట్టారు. వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి పత్రాలు సరిగ్గా లేవని, తన నామినేషన్ చెల్లదని వేణుమాధవ్కి చెప్పారు. దీంతో ఆయన తిరిగి మళ్లీ నామినేషన్ వేయనున్నారు. నా నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని, అవి చెల్లవని చెప్పారని, అయినా పూర్తి స్థాయిలో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని శని లేక ఆదివారాల్లో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పిన నేపథ్యంలో నేడో రేపో ఆయన తిరిగి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ కావడంతో అక్కడి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల కురుక్షేత్రంలో కాలు పెట్టగానే తొలి షాక్ నామినేషన్ రూపంలో తగిలింది. ఇక ముందు వేణుమాధవ్ స్వతంత్రుడిగా ఎన్ని తిప్పలు పడబోతున్నారో అని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.